డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ తుని బాలిక అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు ముమ్మరం చేయాలని, మరిన్ని బలగాలను రంగంలోకి దించాలని సూచించారు పవన్. చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకు మిస్టరీగా మారుతుంది. పెంపుడు కుక్క మృతి చెందడంతో కేసు మరింత క్లిష్టంగా మారింది. 8 రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి గత శనివారం తన పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి వెళ్లి ఉండే ప్రాంతాలను అణువణువు పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రోజులు గడుస్తున్నా కనీస క్లూ కూడా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 4 రోజుల తర్వాత బాలికతో వెళ్లిన కుక్క ఒక్కసారిగా ఇంటికి తిరిగి రావడం, అనంతరం మళ్లీ కనిపించకుండా పోయి మరుసటి రోజు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు కుక్క సంచరించిన మార్గాలను పరిశీలిస్తున్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దర్యాప్తులో భాగంగా కుక్కకు GPS పరికరం అమర్చి దాని కదలికలను గుర్తించే ప్రయత్నాలు అధికారులు చేపట్టారు. అయితే తొలి ప్రయత్నం ఫలించకపోవడంతో మరోసారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కుటుంబానికి సంబంధించిన పాత వివాదాలు, ఇతర కోణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు బాలిక జాడ లభించకపోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇదిలా ఉండగా పెంపుడు కుక్క మరణించడం కేసు మరో మలుపు తిరిగింది.